దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమునకు స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముతూ మీ అందరి కొరకు మా ప్రార్థనలో మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నేడు మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు మానవుడుగా భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పరిచారము చేయించుకోవడానికి కాదు, పరిచారము చేయడానికి. మరొక అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. యేసే భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఇదిగో ఇది నీవు నమ్ముతున్నావా? యేసయ్య నా రక్షకుడు, నా పాపముల కొరకైనా సిలువలో రక్తం కార్చాడు, చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే నీ ఆత్మ రక్షించబడుతుంది. నిజంగా ఆయన భూలోకానికి వచ్చింది కూడా అందుకే, నీకు నాకు అనేకులకు ప్రతిగా మనల్ని మన పాపం నుండి విమోచించడానికి తన ప్రాణమునే క్రయమైన ధనమును ఇచ్చి మనల్ని కొనడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన విమోచన క్రయధనముగా ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. కనుక ప్రాయచిత్తంగా మన పాపములకు ప్రాయచిత్తంగా ఆయన ప్రాణం పెట్టుటకు భూమి మీదకి వచ్చాడు. ఇది నువ్వు నమ్మితే నీ ఆత్మ రక్షించబడుతుంది. దేవుడు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. కృపా కనికరము కలిగిన దైవమా, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవుని వాక్యమును దేవా మరి వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే రక్షించబడలేదు ఈ మాటలు విని రక్షించబట్టకు సహాయం దయచండి. రక్షించబడిన వారు దేవ ఆత్మీయంగా అన్ని విషయాల్లో వెదుకుటకు వర్ధిల్లుటకు సహాయం దయచేతండ్రి. నీ కృపచేత నీ కనికరం చేత అన్ని విషయాలు మీరు దీవించి ఆశీర్వదించమని దేవా మరి ఈ దినమున మరి బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ శుభకార్యాలు జరుపుకున్న వారిని మీరు దీవించండి. ప్రార్థించి ప్రయత్నిస్తున్న ప్రతి పని ఫలించుటకు సహాయం దయచేయమని మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి కరుణించి కృప చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.